తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సోషల్ మీడియా వేదికగా దేశ రాజకీయం కొత్త రంగు పులుముకుంటోంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల అనంతరం దేశంలోని యువత జెన్జీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర పోటీ నెలకొంది. అయితే డేటా బిగిన్స్ నివేదిక ప్రకారం ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోదీ ఎంగేజ్మెంట్ రోల్ 289.9% పెరిగింది. అయితే ఇదే సమయంలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఎంగేజ్మెంట్ 180.7% పెరిగింది. మోదీ సగటు ఎంగేజ్మెంట్ 11.9 లక్షల నుంచి 46.3 లక్షలకు అంటే 3.9 రెట్లు చేరగా రాహుల్ గాంధీ సగటు ఎంగేజ్మెంట్ 1.52 లక్షల నుంచి 4.26 లక్షలకు చేరుకుంది. అంకెల్లో ప్రధాని మోదీ నెంబర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ డిజిటల్ రాజకీయాల్లో అసలైన ఇంపాక్ట్ మరియు కనెక్టివిటీ విషయంలో రాహుల్ గాంధీ స్పష్టమైన పైచేయి సాధిస్తున్నారనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ క్రేజ్ పెరగడానికి, నరేంద్ర మోదీ మేనియా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు అనలిస్టులు. రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా ఎటువంటి ఫిల్టర్లు లేకుండా సమాధానం ఇవ్వడం యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఆయన యువతతో సరదాగా మాట్లాడే వీడియోలు, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునే విధానం రాహుల్ను ఓ పొలిటీషియన్లా కాకుండా తమలో ఒకరిగా భావించేలా చేస్తోంది. రాహుల్ గాంధీ కేవలం పొలిటికల్ ఉపన్యాసాలే కాకుండా స్పోర్ట్స్, ఫిట్నెస్, యువత ఆకాంక్షలపై చేస్తున్న రీల్స్ ఆయనకు విపరీతమైన ఎంగేజ్మెంట్ని తీసుకొస్తున్నాయి. అయితే నరేంద్ర మోదీ విషయంలో కాస్త నెగిటివిటీ ఉన్న అంశాలు ఆయన క్రేజ్ను తగ్గిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ వన్ వే కమ్యూనికేషన్. ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో నిరంతరం వీడియోలు షేర్ చేస్తున్నప్పటికీ అవన్నీ కేవలం ఒకవైపు నుంచే సాగే వన్ వే స్పీచ్లు మాత్రమే. అవన్నీ అధికారిక సందేశాల్లో ఉంటున్నాయి తప్ప యువతతో నేరుగా ముఖాముఖి చర్చలు కనిపించడం లేదు. ఇక సంక్షోభ సమయాల్లో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌనం కూడా ఆయన పట్ల యువతలో తగ్గుతున్న ఆసక్తికి కారణాలు. నిరుద్యోగం, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలోని లోపాలపై విద్యార్థులు నిరసిస్తున్న వేళ వారి ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకపోవడం మోదీ జెన్జీ గ్రాఫ్ను కొంత ప్రభావితం చేస్తోంది. కార్పొరేట్ తరహా బ్రాండింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ కేర్ ఆఫ్ అడ్రస్. ప్రణాళికాబద్ధమైన కంటెంట్ మోదీ వ్యూస్ను పెంచుతున్నాయి. కానీ యువత ఆశించే కనెక్షన్ అండ్ ఓపెన్నెస్ లోపించడం ఆయనకు డిజిటల్ రేస్లో వెనక్కు నెడుతున్నాయనే చెప్పాలి. మొత్తానికి రీచ్ మరియు వ్యూస్ పరంగా మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులతో నేరుగా మమేకమవుతూ జెన్జీ మనసు దోచుకోవడంలో రాహుల్ గాంధీ వేగంగా అడుగులు వేస్తున్నారు. కేవలం వ్యూస్ మాత్రమే కాదు, యువతతో ఏర్పడే ఈ నేరుగా ఉన్న బంధమే రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను మార్చబోతోందా అనేది వేచి చూడాలి.